పృథ్వీలింగం ఏకాంబరేశ్వరాలయం కంచి. ఇసుకతో సాక్షాత్తు పార్వతీదేవి తయారు చేసిన శివలింగం. జలలింగం జంబుకేశ్వరాలయం. పార్వతీదేవి కావేరీ నది జలాన్ని తన చేతిలోకి తీసుకోగా ఏర్పడినదే ఈ జలలింగం. అగ్నిలింగం అరుణాచలేశ్వరాలయం తిరువన్నామలై. బ్రహ్మ విష్ణువుల అజ్ఞానాన్ని తొలగించడానికి శివుడు ఈ అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. వాయులింగం శ్రీకాళహస్తి. వాయుదేవుడు పరమశివుని కోసం చేసిన తపస్సుకు ఫలితంగా ఏర్పడిన శివలింగం. ఆకాశలింగం నటరాజ ఆలయం చిదంబరం. ఆకాశానికి రూపం లేదు, అది ఒక అనంతమైన శూన్యం. ఈ శూన్యాన్ని చిదంబర రహస్యం అంటారు. తారకాసురుడు అనే రాక్షసుడి మీద ఒక మహా అమృత శివలింగం ఉండేది. దానివల్లే అతనికి చావు ఉండేది కాదు. అతన్ని సంహరించడానికి కుమారస్వామి తన శక్తి ఆయుధంతో ఆ శివలింగాన్ని కొట్టాడు. అప్పుడది 5 ముక్కలై ఏపీలో పడింది. ఆ ముక్కలు మళ్ళీ అతుక్కోకుండా దేవతలు వెంటనే అక్కడే వాటిని ప్రతిష్ఠించి పూజించారు. అవే మన పంచారామాలు అయ్యాయి. అమరావతిలో అమరారామం దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు. రామచంద్రాపురంలో ద్రాక్షారామం సూర్యభగవానుడు ప్రతిష్ఠించాడు. సామర్లకోటలో కుమార భీమారామం స్వయంగా కుమారస్వామి ప్రతిష్ఠించాడు. పాలకొల్లులో క్షీరారామం శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. భీమవరంలో సోమారామం చంద్రుడు ప్రతిష్ఠించాడు. ఆ పరమశివుని దయ వల్ల నాకు ఈ 10 టెంపుల్స్ దర్శనం చేసే భాగ్యం కలిగింది. మీరు ఎన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్నారో కమెంట్ చేయండి.